హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళ తోటకైతే వెళ్తానని చెప్పేసి ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. ఇదే అనమాట మా అత్తయ్య వాళ్ళ తోట, మిరప తోట, పండు మిర్చి తోట అనమాట. ఇప్పుడైతే మేము అక్కడ దూరంగా షెడ్ కనిపిస్తుంది కదా, చూపించు షెడ్ చూపించు. ఆ షెడ్ లో ఇప్పుడు వంట అయితే చేసుకొని తింటాం అనమాట. మా అత్తయ్య వాళ్ళు, మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు. మా అత్తయ్య మా ఫ్రెండ్స్ అంతా కొంచెం దూరంగా అక్కడ వేరే పక్కన తోటలో నుంచి, మా అత్తయ్య వాళ్ళది ఇంకా వేరే చోటు ఉందన్నమాట తోట, అక్కడికి వెళ్ళి కొత్తిమీర పిక్కరాడానికి వెళ్ళారు. ఇప్పుడు మేము కూడా అక్కడికి వెళ్తున్నాము. రండి, మీకు మొత్తం చూపిస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. మహి ఆడికి విధం పద అవల దగ్గరికి. ఇక్కడ గోంగూర ఏమంటే తెల్లగా అయిపోయింది కదా, కానీ వర్షం పడడం వల్ల కొంచెం మిర్చి కూడా కొంచెం దెబ్బ తినింది. మా అత్తయ్య వాళ్ళు అయితే చాలా ఫీల్ అవుతున్నారు. అంటే ఫార్మర్స్ అంటే సకాలంలో వర్షాలు పడకపోయినా ఇబ్బంది, పడినా ఎక్కువ వర్షాలు పడినా ఇబ్బంది అనమాట. మామూలుగా ఉండదు అనమాట ఫార్మర్ కష్టాలు. ఇక్కడైతే టమోటా పెట్టారు మా అత్తయ్య కొన్ని. మహి చల్లగా మా వాడు మామూలుగా ఎంజాయ్ చేయట్లే, ఇంకా వాడికి ఇంకా ఫ్రీడమ్ అన్నట్టుంది. ఇవి ఆవాల చెట్లు అనుకుంటా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆవాల చెట్లు ఇవి. నన్ను అటు సైడ్ గోరుచుక్కుడు చెట్లు అనమాట. అక్కడ కనిపిస్తున్నారు చూడండి మా అత్తయ్య, మా ఫ్రెండ్. అటు సైడ్ మొత్తం టమోటా పెట్టారనమాట. ఇంకా అవి ఇంకా చిన్న స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. మా అత్తయ్య ఇట్లా కొంచెం గ్యాప్ ఉన్న చోట వేశారనమాట కొత్తిమీర. గ్యాప్స్ లో ఎప్పుడైనా ఇంట్లోకి వండుకోవడానికి అక్కడ గ్యాప్ ఉంది కదా, అక్కడ గ్యాప్ లో అలా వేశారు. చాలా బాగా వచ్చింది కొత్తిమీర అయితే అసలు. మధ్య మధ్యలో చెండు పూల చెట్లు కూడా వేశారు, ఎందుకంటే మిరపకి పురుగు రాదనమాట చెండు పూల చెట్లు ఉంటే మధ్య మధ్యలో. ఇక్కడైతే ముల్లంగి చెట్లు వేశారనమాట. ముల్లంగి బాగా వచ్చింది. మాతో రోజు నాకు కూడా పీక్కొచ్చి ఇచ్చేవాళ్ళు. చూడండి టమాటాలు అయితే వామ్మో ఎన్ని టమాటాలు కాసాయి చూడండి. ఇవన్నీ దీంట్లో మేమైతే ఇప్పుడు ఇంటికి ఆల్మోస్ట్ కాయగూరలు సుమారు వస్తాయి, మాకు పీక్కొని పోతాయి ఊరికి. అక్కడ కనిపిస్తుంది కదా మా అత్తయ్య, చూశారు కదా మా అత్తయ్యని. మా దగ్గర పాములు ఉంటాయినా, అక్కడ కనిపిస్తున్నారు కదా అంతా రేణిగాయ చెట్టుకి రేణిగాయలు కాసాయంట, పీకుతున్నారనమాట. హలో గైస్, మీకు ఇది అర్థమవుతుందా? దీన్ని నేను పిల్లప్పుడు అవ్వ తాత అంటుంటామన్నమాట ఇంట్లోకి వస్తే. అది ఏంటో కాదు, జిల్లడి చెట్టుకి పూలు ఉంటాయి కదా, దాని కాయలు పగిలి అవి బయటికి వస్తాయి. దాన్నని ఇంట్లోకి వస్తే అవ్వ తాత అంటాం మేము. అవ్వ తాత ఇంటికి వచ్చారు అని అనుకుంటాం అనమాట. మీలో ఎంతమంది అలా అంటారు కామెంట్స్ లో చెప్పండి. వా ఎంత మంచిగా వచ్చిందో చూడండి కొత్తిమీర. అసలు అత్త ధనియాలు కాస్తాయేమో ఇంకా 2 రోజులకి. కాసినాయా? చిన్న చిన్నగా పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఇది విత్తనాలు ఆడ కాసినాయి. సూపర్ గా ఉన్నాయి కదా ఫ్లవర్స్, తెల్ల ఫ్లవర్స్ స్మెల్. ఒక వంకాయ చెట్టు చాలు, ఎన్ని కాయలు కాస్తాయి కదా దీనికి. ఎన్ని పూలు ఉన్నాయి చూడు. నెక్స్ట్ వంకాయలు కాయడానికి ఉన్నాయా వంకాయలు? ఇంకా చిన్నగా ఉన్నాయి. అది హార్వెస్టింగ్, వంకాయ హార్వెస్టింగ్. అదే అక్కడ ఉంది చూడు, ఇంకా పెద్దది ఉంది చూడు కాయ. బాగా వంకాయలు ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాసినాయి కదా. అద్దొద్దు ఇంకోటి చూడు, ఆ పక్క చెట్టు అద్దు, ఆడు ఇంకోటి. నేను నూనెంకాయ చేసి తిట్టా, బాగుండే. కొన్ని ఏమంటే కొన్ని పుచ్చిపోయినాయి. నూనెంకాయ రొట్టి ఎన్ని రోజులు అయింది, 3 దపాలు అయింది వంకాయలు తీసుకొస్తామా.
కానీ వేరే కర్రీ చేస్తున్నా రొట్టె చేయకుండా. తక్కువగా అన్న పోతుంది ఇట్ట బాగా వస్తాయి ఇంకా. ఎంజాయ్ చేయి, ఇంకా నీ పని నీది. పరిగెత్తుతున్నాడు బాగా, జాగ్రత్త నా చెట్లు ఇరిగిపోతాయి. చూడు ఎట్లా దూరుతున్నాడు. మొత్తం మహి చూడుతా చెట్ల చాటున ఎట్లా దూరుతున్నాడు. కొత్తిమీర అమ్మో, మనమైతే దూరితే చెట్లు ఇరిగిపోతాయి. చెట్లు నువ్వు జాగ్రత్త నాన్న, దూరంగా వెళ్ళొద్దు. మాకి కాకర చెట్లు కూడా వాసినాయి కదా. కొత్తిమీర దండికి కాపించినాం. కాకర చెట్టు, కాకరకాయలు కాసినాయా అత్త? పిందెలు వేయలే ఒకటి కూడా ఇంకా. ఇవి బెల్లం బెల్లం చెట్లు అంటాం కదా, పిల్లప్పుడు బెల్లం చెట్లు అంటాండి. బెల్లం అది కాకరకాయ చిన్న పైకి పెట్టుతా మట్టిలోకి, మళ్ళా కాయ చెడిపోతుంది. చెట్టు అయితే బాగా దండికి కాసింది కదా పెద్దగా. అడవట చిన్న పిందెలు ఉన్నాయి, మొదలవుతాయి ఇంకా 1 వీక్ ఉంటే. రెక్కరా వింగ్స్, అది బటర్ఫ్లై వింగ్. అది ఇక్కడైతే నీళ్ళు వస్తాయి. నీళ్ళు ఇక్కడంతా పారుతున్నాయా ఇప్పుడు? ఆడా అది మోటర్ అత. ఇదైతే ఉప్పు నీళ్ళు అయినప్పుడు ఫిల్టర్ కోసం అనేసి, ఇది లావుగా ఉంది కదా బ్లూ కలర్ లో, అది పెడతారంట. చెట్లు ఉప్పు నీళ్ళు అయితే దెబ్బతింటాయి కదా, అందుకోసము. మధ్య మీకు వస్తుందిలే. మా వారు బురదలో కాలు ఎరిగించుకున్నారు చూడండి. బెబ్బెబ్బె చిచ్చి చిచ్చి ఆటికి పోయి కడుక్కుందాంపా. ఇక్కడ చూడండి, మిరపకాయలన్నీ పాడైపోయాయి. 3 days బ్యాక్ వరుసగా వర్షం పడింది కదా, క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల అసలు చాలా మిరపకాయలు అలా పాడైపోయాయి. మా అత్త అయితే చాలా ఫీల్ అవుతున్నారు. అంటే అలాగే ఉంటుందన్నమాట. ఏదైనా చెట్లని ఫార్మరు ఎంతో సొంతం పిల్లల లెక్క కాపాడుకుంటారు. ఇలా ఏదైనా ఒక డిఫెక్ట్ వచ్చిందంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఫార్మర్ కష్టాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు వండుకోవడానికి మేము ఇవన్నీ పీక్కొచ్చాము. పలావ్లోకి మెంతి, కొత్తిమీర, ఇవి బజ్జీలు మిర్చి కొన్ని చెట్లు ఉన్నాయన్నమాట. ఇవి కూడా వంకాయలు ఇవి చూసారు కదా. మళ్ళీ పోయేటప్పుడు మేము ఇంటికి చాలా ఉన్నాయన్నీ మేము పీక్కొని హార్వెస్టింగ్ చేసి తీసుకొని వెళ్తాము. అవి కూడా చూపిస్తా. ఇదైతే రూమ్ అన్నమాట. రూమ్ దగ్గర ఇటు సైడ్ కంది, ఇది కూడా మా అత్తయ్య వాళ్ళదే. కొన్ని పండు మిర్చీలు కూడా ఎండబెట్టేసింది అనమాట మా అత్తమ్మ. ఇదైతే సొరకాయ చెట్టు, సొరకాయలు కాయలేదు. రూమ్ దగ్గర కూడా మంచిగా కాకర చెట్లు, ఇవి చూసారు కదా టేబుల్ రోజా ఫ్లవర్స్ అలా. ఇది వాటర్ కోసం అన్నమాట. ఇది రూము చాలా పెద్దగా ఉంది. తోటలో రూమ్ కాబట్టి మెస్సీగానే ఉంటుంది. సైడ్ దేవుని గది, సైడ్ అద్దం అయితే చాలా మంచిగా ఉంది. ఇవన్నీ ఇంకా తోట సామాన్లు తెలిసిందే కదా, పైపులు అవి ఇవి. అక్కడ అవి కనిపిస్తున్నాయి కదా, తోటలోకి పందులు అట్లా ఏమన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తాయి కదా అనేసి తోటని అవి దాంట్లో మైక్లో చెప్తారనమాట. ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే ఉంటుంది. స్టవ్
చిన్న చిన్న సామాన్లు, కొంచెం బీరువా, ఇక్కడ మంచం, వాష్రూమ్ కూడా ఉందన్నమాట చిన్నగా. అది ఆ పట్టలు ఇంక ఇప్పుడు రెగ్యులర్ గా అవసరం పడినప్పుడు వాడుకునేసి తర్వాత అక్కడే పెట్టేసుకుంటారు. ఇంకా పంట చేతికి వచ్చిన తర్వాత మా అత్తయ్య మా మామయ్య కానీ లేదంటే ఎవరో ఒకరిని పెడతారు, ఇక్కడే ఉంటారు. అంటే మిరప పీకిన తర్వాత ఆరబోస్తారు కదా అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట రూమ్ టూరు. ఇదైతే బయట చెట్టు కింద వేస్తారు, కానీ మనం లేనప్పుడు ఎందుకు ఎవరైనా పీక్కొని వెళ్ళిపోతారు అనేసి లోపల వేసారనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా పంట చేతికి వచ్చి పీకిన తర్వాత రెగ్యులర్గా అత్తయ్య మామయ్య ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా బయట వేస్తారు. ఇవైతే కందికాయలు అనమాట. దీనిని ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. కొంచెం ఈవినింగ్ అట్లా లంచ్ అయిపోయిన తర్వాత 4కి అట్లా ఉడకబెట్టుకొని తిందామని చెప్పేసి పీకుతున్నాను అనమాట. ఇప్పుడైతే చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. ఈ కంది తోట కూడా మా అత్త వాళ్ళది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే పీకొచ్చేసాము. అసలు ఎండలో ఎంత కష్టమైందో. ఈ రోని వీక్నీకే ఎండలో మేము ఎంత తనకలాడినామంటే అంత తనకలాడినాము. డైలీ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో పనిచేసే వాళ్ళకైతే అసలు హ్యాండ్స్ అప్ అనమాట. చాలా కష్టము ఎండలో తిరిగి చేయాలంటే పని. ఇక్కడైతే మేమైతే వంట మొదలు పెట్టేసామన్నమాట. ఇలా మేము పలావు చికెన్ చేసుకోవడానికి అన్ని మా కాయగూరలన్నీ కట్ చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్ కట్ చేస్తుంది. మా అత్తమ్మ అయితే పొయ్యి ముట్టించి పొయ్యి మీద అయితే పలావ్కి స్టార్ట్ చేసిందనమాట. పొయ్యి మీద ఇంకా అసలు చికెన్ అయితే కుండలో చేసామన్నమాట. చాలా బాగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇంక ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతాను, ఎంజాయ్ చేస్తూ చూడండి కొంచెం వరకు. చికెన్ అయితే కుండలో చేస్తున్నాం అనమాట. మా అత్తయ్య వాళ్ళు రెగ్యులర్గా పప్పు కానీ అలా చేసుకుంటారంట ఆ తోట దగ్గర ఉన్నప్పుడు. అలా ఆ కుండలో అయితే చికెన్ చాలా మంచి టేస్టీగా ఉండే. మేము అక్కడ వంట చేస్తుంటే ఇక్కడ మా చిన్నోడు వంట చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నావు నాన్న? కాఫీనా? మాకు పోసిస్తావా? ఎక్కడ పోతివి? మట్టి తెచ్చిన్నారు. పోయమ్మా, కాఫీ పొడి అది? పోయమ్మా, ఎంత బాగుందిరా నీ కాఫీ పొడి. యాడైనా దొరుకుతుంది కదరా. నీళ్ళు వేస్తావా దాంట్లోకి? ఇక్కడ కాఫీ చేస్తున్నాడు మామా. పోయమ్మా, అట్లా ఎత్తుతారా? నన్ను కాఫీ తాగురా. నన్నక్కకి కాఫీ. నన్నక్క కాఫీ. పెళ్ళికి వచ్చింది పెళ్ళి.
ఇక్కడైతే రోట్లో మసాలా దంచుతున్నాం అనమాట. మిక్సీలు అట్లా ఏం లేవు అనమాట తోటలో కదా. ఇక్కడ రోట్లో ఫోటో దిగు కలుపుతుంది. ఎందుకంటే అన్నంలో ఇక్కడైతే ఇంకా రేణి తొక్క అనమాట. పక్కన కొన్ని రేణిగాయలు దొరికాయి. అలా కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేసి రేణిగాయలు దంచుతున్నారనమాట. ఇక్కడైతే గిన చాలా టేస్టీగా ఉండే, కానీ కొన్ని రేణిగాయలు దొరికాయి, ఎక్కువ దొరకలేదు. తర్వాత నెక్స్ట్ చికెన్ పకోడా అనమాట. మా ఫ్రెండ్ చికెన్ పకోడా చాలా మంచిగా చేస్తుంది. హలో గాయ్స్, ఇక్కడైతే మేము చికెన్ పకోడా చేస్తున్నాం అనమాట. ఇదైతే మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచే కలుపుకొని వచ్చింది. మా ఫ్రెండ్ చికెన్ పకోడా చాలా మంచిగా చేస్తుంది. తను ఎట్లా చేస్తుందో ఒకసారి రెసిపీ కూడా మీకు పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే చికెన్ పకోడా మాకి స్టార్టర్స్ పలావు, చికెను, కుండలో చేసిన చికెన్ పకోడా. ఇక్కడైతే ఆయిల్ మరుగుతూ ఉంది. టేస్ట్ చూపిస్తావా నాకు? ఒకటి మళ్ళీ క్లిప్పింగ్ ఇస్తే కొంచెం ఉప్పు తక్కువ ఉంది. బాగుంది. వద్దు కందికాయలు ఇస్తాను మామ. కందికాయలు దికేదా? నచ్చిన ఇంకా పడతాయి కదా చూడు. లేదంట టేస్ట్. కింద కారుతుందని లే. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మంచిగా వండేసుకొని తింటున్నాము. ఇట్లా చెట్టు కింద చల్ల గాలికి. రోజు తిన్నా కానీ తనివి తీరదనమాట. చాలా మంచిగా ఉంది. ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది అనమాట. అందుకే తింటున్నాం బాగా. మా ఫ్రెండ్స్ అందరికి కొంచెము వీడియో కొత్త కాబట్టి వీడియోలోకి రావట్లేదు. మా అత్తకి పాతేలేండి. మా అత్తమ్మ బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. బాగా మంచిగా వీడియోస్ తీసుకొని. మీరు తిన్నారా? మీకు కూడా తినాలనిపిస్తుంది కదా? మీకు దగ్గరలో ఉన్న ఫామ్ ని మిస్ కాకండి. వెళ్ళి మీరు కూడా మీ ఫామ్ లో చేసుకొని తినండి. రావచ్చు మీరు కూడా మా తోటలోకి.
మన తోటలోకి తినేది అయిపోయింది, కొద్దిసేపు కూర్చున్నాము ఆరాంగా. ఇప్పుడు మళ్ళా తోటలోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మేము మళ్ళా ఇంకా వెళ్ళడానికి మేము కొన్ని పండు మిరపకాయలు, వంకాయలు అన్ని పీక్కొని వెళ్తున్నాం అనమాట. అందుకోసం అవన్నీ పీకడానికి మా అత్త, మా ఫ్రెండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను, మా ఫ్రెండ్ కూతురు, మా మహి వెళ్ళిపోతున్నాము. రానా పండు మిర్చిలు ఎంత బాగున్నాయి, నిజానంగా రా మహి. మన వ్యూవర్స్కి ఏం చెప్తావు? చూడు వీడియో తీస్తున్నా. ఏం చెప్తావు? ఏమని ఇంకా ఏం చెప్తావు? ఉత్త హాయ్ అనా? హాయ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి వీడియో బాగుంది. మా వాడు షెడ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేలోపు మా పని అయిపోయింది అనమాట. అందుకే ఇక్కడ చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఎంత మంచిగా ఉందంటే అసలు చెప్పలేమన్నమాట. చల్లగా నీళ్లు పారినాయి చెట్లకి, ఇట్లా మిరప తోటకి, ఆ చెట్టు నీడకి చాలా బాగుందనమాట. అందుకు ఇక్కడ కూర్చున్నాము నేను, మా ఫ్రెండ్ కూతురు. మా ఫ్రెండు, మా అత్తయ్య అక్కడికి వెళ్ళి చెట్లలో అవి ఉన్నాయి కదా, ముల్లంగి, కొత్తిమీర అన్నీ హార్వెస్టింగ్ చేస్తున్నారనమాట. మేము ఇప్పుడు తీసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటుంది. వీక్లీ మంత్లీ 1 కానీ 2 వైస్ కానీ ఇలా ఫార్మింగ్లో వచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచిగా ఎంజాయ్ చేశారంటే మన హెల్త్ అయితే చాలా మంచిగా ఉంటుంది. నేనైతే ఇప్పటి నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీక్లీ వన్స్ సండే టైమ్స్ కానీ అలా వద్దాం అనుకున్నాము. బస్సుకైనా రావచ్చు అనమాట. మా అత్తయ్య వాళ్ళ తోట ముందరే పోతుందన్నమాట బస్సు. ఇంకా అక్కడ ఆపేస్తుంది అని మేము ప్లాన్ చేస్తున్నాము. మోస్ట్లీ నేను మీకు కూడా బహుశా అప్పుడప్పుడు ఇంకా ఫామ్లో వీడియోస్ తీయగలుగుతానని అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుందో తెలియదు, చూస్తూనే ఉండాలి. మీరు ఖచ్చితంగా మన వీడియోస్ చూడాలి, మన ఫార్మింగ్ వీడియోస్ కానీ నేను ఏమేమి పెడతానో చూడాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకునేసి ఆన్లైన్ నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. అందరికంటే ముందు మీరు మా వీడియో చూసేయచ్చు. ఓకే, లైక్ చేశారంటే చాలా మందికి రీచ్ అవుతుంది మన వీడియో. రీచ్ అవ్వడమే కాకుండా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, చూస్తూనే ఉండండి. మా అత్తయ్య వాళ్ళు ఏమేమి హార్వెస్టింగ్ చేశారో చూపిస్తా. తిరుగుతుంది నిమ్మ పీకోకుండా వాళ్ళు వీకుతుంటే బట్ టమోటా స్మెల్ బెల్ వస్తుంది. నాటు టమోటా ఉంది మధ్యలో అన్ని నాటి. టమోటాలు అయితే ఇన్ని వీకినాం అనమాట. చూడండి టమోటాలు ఎవరికైనా కావాలా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, టమోటాలు అయితే పీకి అలసిపోయినాం అనమాట. అనుకోకండి, మేమైతే పీకలేదు. మేము ఊరికే అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేళ్ళకి మాకు అలసిపోయినాం అనమాట. ఇవైతే మా అత్తయ్య, మా ఫ్రెండ్ పీకారు. ఇది చూడండి, ఇటు సైడ్ చెండు పూల స్మెల్, ఇటు సైడ్ కొత్తిమీర స్మెల్ చాలా బాగుందనమాట. మేమైతే ఇక్కడ చెట్ల నీడ ఉందనేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇటు సైడ్ పక్కనే మా అత్తయ్య, మా ఫ్రెండు ఇంకా పీకుతూ ఉన్నారనమాట. మనం పని చేయము, వాళ్ళు పని చేస్తుంటే మేము చూసుకుంటున్నాము. ఇవన్నీ మేమే టమాటాలు పీకినామని చెప్తామనుకుంటున్నారు కదా, మేము కాదు పీకినది, ఫ్రెండ్ మా అత్తయ్య. ఇదిగో చూడండి ముల్లంగిలు అనమాట. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, పీకుతూ ఉన్నారనమాట మా అత్తయ్య మా ఫ్రెండు. ముల్లంగిలతో నేను కర్రీ కూడా చేశాను అనమాట. చాలా రోజుల క్రితం చేశాను. వీలైతే మీరు కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా ముల్లంగి ఆకుకూరతో కూడా ఫ్రై చేసి మీకు పెడతాను. మన ఛానల్లో చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోస్లో అయితే ముల్లంగి ఆకు చట్నీ ఉందనమాట. ఓకేనా, చూడండి ఎన్ని ముల్లంగిలో ఇంకా క్లీన్ చేయాలన్నమాట. ఇవన్నీ మట్టి ఉన్నాయి. మా చిన్నోడు కూడా వీక్కొచ్చాడు. తర్వాత కంది తోటలోకి వెళ్ళి కందికాయలు అన్నీ పీక్కొనేసి ఈవినింగ్ 6-6:30 అయిందనమాట. మేము ఇంటికి వచ్చాకల్లా చాలా ఎంజాయ్ చేసాము. మా వీడియో నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ.